క్లారిటీ లేదు. బొట్ల రామారావు గారితో మనం రామారావు గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి అభ్యర్థులను ప్లస్ మన అమరావతి రైతులను కలిసింది కేవలం రాజకీయ కోణంతోనే కలిశారు, ఎలాంటి ఓదార్పు కానీ అభయం కానీ వాళ్లకు ఇచ్చేటటువంటి స్కోప్ లేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కలిశారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎట్లా స్పందిస్తారండి దీనిపైన? నమస్కారం అండి. అమరావతి రైతుల అంశం వచ్చేటప్పటికి ఈ కూటమి ప్రభుత్వం ఏమాత్రం కూడా వాళ్ళ సమస్యలను పట్టించుకున్న పాపం లేదు. ఉదాహరణకు రిటర్నబుల్ ప్లాట్స్ ని ఇప్పటి వరకు కూడా సక్రమంగా ఏ రైతులకు సంబంధించిన రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు. అట్లాగే వాళ్ళు చెల్లిస్తా ఉన్నటువంటి కౌలు ఏదైతే ఉందో దాన్ని కూడా పెండింగ్ పెట్టింది. గత ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అంటున్నటువంటి 4.4 కదా 3.4 కూడా వాళ్ళు చేసింది ఇదే నిర్వాహకం. అవన్నీ కూడా ఇప్పటికి కూడా పెండెన్సీ ఉన్నాయి. అట్లాగే చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 ఎకరాలు మళ్ళా మరో 44,000 ఎకరాల కూడుకొని ఆ ప్రక్రియకి వెళ్తే రైతులు తీవ్రంగా ఉపయోగించిన ధర్మిల వీళ్ళు కొంత వెనకడిగినటువంటి మాట. గతంలో వీళ్ళు సీఎండి అది ఒక చిన్న రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఏజెన్సీ లాగా ఉంది, కానీ రైతులకు కానీ అమరావతికి కానీ ఉపయోగపడే విధంగా వీళ్ళు తీసుకున్నటువంటి భూములన్నింటినీ కూడా ఏదైతే ప్రైవేట్ సంస్థలు అనుయాయ సంస్థలు దారుణపత్రం చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసినటువంటి విధానం మనం చూసాం. అట్లాగే వీళ్ళు అమరావతి ఉద్యమం పేరుతోటి ఒక డూప్లికేట్ ఉద్యమాన్ని క్రియేట్ చేసి రైతాంగం కాకుండా ఇండస్ట్రియలిస్ట్ పారిశ్రామికవేత్తలు అట్లాగే ఏదైతే కొంతమంది అయితే బాగా ధనిక వర్గాల వాళ్ళని ఆ యొక్క ఉద్యమంలో చూపించారంటే బ్యాక్గ్రౌండ్ లో తెలుగుదేశం పార్టీ ఉద్యమాన్ని నిర్వహించింది మనం చూసామండి. ప్రతి నియోజకవర్గంలో కూడా 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా కూడా చందాలు వసూలు చేసి ఆ ఉద్యమానికి మద్దతుగా ఏదైతే అప్పుడు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ప్రతి ఒక్కరు కూడా అందించాలని చెప్పేసి హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ కూడా ఉత్తర్వులు వచ్చిన మీదట వాళ్ళంతా బహిరంగంగానే వసూలు చేసినటువంటి అంశం మనకు తెలుసు. చందాలు వేసుకొని నియోజకవర్గాల వారీగా ఏదైతే అమరావతి రైతు ఉద్యమానికి వాళ్ళు పంపిణీ చేశారు. ఎందుకంటే ఆ ఉద్యమాన్ని బేస్ చేసుకొని ప్రజలు ఒక ఆందోళన క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఆ యొక్క ఉద్యమంలో రకరకాల పాత్రలు పోషించినటువంటి అంశం కూడా ఉంది. వీళ్ళకి ఒకటేనండి, అంతులేని ధనదాహం ఉందనేది క్లియర్ కట్ అంశంలో కూడా మనం చూస్తే ఈరోజు అమరావతికి సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే స్క్వేర్ ఫీట్ కి ఎక్కడా కూడా ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఇచ్చినటువంటి ఏదైతే ధర ఇచ్చినటువంటి ఢిల్లీలో కూడా ఏదైతే పార్లమెంట్ కట్టినా కూడా ₹4,000 లోపు ఉంటే వీళ్ళు చెల్లిస్తున్నటువంటి విధానం చూస్తే దాదాపు ₹12,000 నుంచి ₹24,000 దాకా చెల్లింపులు జరుగుతున్నటువంటి అంశం అయితేనేది వీళ్ళు అమరావతిలో బిల్డింగ్ల కోసం లాస్ట్ బిగించడానికి ఈ మధ్యన ₹24,400 విడుదల చేయాలని చెప్పేసి జీవో జారీ చేసేటువంటి అంశం అయితేనేమి వీళ్ళంతా యొక్క సంస్థానం అవినీతికి తార్కాణం. అట్లాగే ఎక్కడ చిత్తశుద్ధి లేదు అమరావతి మీద కూడా. వీళ్ళు కేవలం దాన్ని ఒక వ్యాపార మార్గంగా ధనం సంపాదించుకోవడానికి ఒక వారధిగా అమరావతిని తీసుకుంటున్నారు తప్ప ఎక్కడా కూడా అమరావతికి సంబంధించినటువంటి ఆ యొక్క రాజధాని నిర్మాణం పట్ల కానీ ఆ బిల్డింగ్ల పట్ల కానీ ఎక్కడ చిత్తశుద్ధి లేదనేది ఉంది. రామారావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రామారావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గర. వరలక్ష్మి గారు, అమరావతిలో అభివృద్ధి చాలా అద్భుతంగా జరుగుతుంది.